Hi friends, welcome back to my channel. Please subscribe to my channel. ఒక యుద్ధంలో సాధించిన విక్టరీ, ఒక మహారాజు నిర్మించిన మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్, వేల మంది వ్యాపారాలతో సందడిగా మారిన రాయల్ మార్కెట్, మధ్యలో పవిత్రమైన పుష్కరిణి. ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తోంది. కానీ 500 సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశంలో సెలబ్రేషన్స్, బిజినెస్, మ్యూజిక్, డివోషన్తో నిండిపోయి ఉండేది. ఇది సాధారణ టెంపుల్ కాంప్లెక్స్ కాదు. శ్రీకృష్ణ దేవరాయలు విజయానికి రాతితో నిర్మించిన ఒక గ్రాండ్ మెమోరియల్. వెల్కమ్ టు కృష్ణా టెంపుల్, కృష్ణా బజార్ అండ్ పుష్కరిణి ఆఫ్ హంపి. 1513లో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి కోటను జయించిన తర్వాత అక్కడి నుంచి బాలకృష్ణుడి విగ్రహాన్ని విజయనగర రాజ్యానికి తీసుకొచ్చినట్లు ఆలయంలోని ఇన్స్క్రిప్షన్ తెలియజేస్తుంది. ఆ మిలిటరీ విక్టరీకి గుర్తుగా బాలకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఈ గ్రాండ్ కృష్ణా టెంపుల్ని నిర్మించారు. ఒక పవర్ఫుల్ ఎంపైర్ యుద్ధంలో గెలిచిన తర్వాత తన పేరుతో ప్యాలెస్ నిర్మించుకోలేదు. తనకు విక్టరీ అందించిన దేవుడి కోసం ఒక టెంపుల్ నిర్మించాడు. అదే శ్రీకృష్ణ దేవరాయలి డివోషన్, అదే విజయనగర ఎంపైర్ గ్రేట్నెస్. ఈ ప్రాంతాన్ని ఇన్స్క్రిప్షన్లో కృష్ణపుర అని కూడా పిలిచేవారు. ఈ భారీ గోపురం ఒకప్పుడు కలర్ఫుల్ స్కల్ప్చర్స్తో ఎంత గ్రాండ్గా కనిపించే ఉండేదో ఊహించండి. గేట్వేస్ పై విష్ణుమూర్తి దశావతారాలు సంబంధించిన కార్వింగ్స్ కనిపిస్తున్నాయి. టెంపుల్ లోపల ఔటర్ ఎన్క్లోజర్, ఇన్నర్ ఎన్క్లోజర్, ఓపెన్ మండపాస్, పిల్లర్ హాల్స్ మరియు మెయిన్ ఐడియల్ ఉన్నాయి. ఈ పిల్లర్ పై గాడ్స్ మాత్రమే కాదు, వారియర్స్, డాన్సర్స్, యానిమల్స్, మైథాలజికల్ క్రియేటర్స్, ఎవ్రీడే లైఫ్ సీన్స్ కూడా చెక్కబడ్డాయి. అంటే ఈ టెంపుల్ ఒక వర్షిప్ ప్లేస్ మాత్రమే కాదు, విజయనగర సొసైటీ, కల్చర్, ఫ్యాషన్, సెలబ్రేషన్ను రాతిలో రికార్డ్ చేసి హిస్టారికల్ విజువల్ బుక్. కొన్ని స్కల్ప్చర్స్ డ్యామేజ్ కండిషన్లో ఉన్నా వాటిలోని డీటెయిలింగ్ ఇప్పటికీ ఏన్షియంట్ ఆర్ట్ టాలెంట్ని చూపిస్తుంది. మోడర్న్ మెషిన్స్ లేవు, అడ్వాన్స్ కటింగ్ టూల్స్ లేని కాలంలో ఇంత ఫైన్ డీటెయిలింగ్ ఎలా చేశారో చూస్తేనే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మిస్టరీ ఉంది. ఇంత గ్రాండ్ టెంపుల్ నిర్మించడానికి కారణమైన ఒరిజినల్ కృష్ణ ఐడియల్ ఇప్పుడు గర్భగుడిలో కనిపించదు. హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం ఆ కృష్ణ విగ్రహం ప్రస్తుతం చెన్నై గవర్నమెంట్ మ్యూజియం కలెక్షన్లో ఉంది. ఒకప్పుడు ఉదయగిరి నుండి విజయనగరానికి వచ్చిన ఆ విగ్రహం కాలం మారడంతో హంపి నుండి చెన్నై చేరింది. విగ్రహం లేకపోయినా ఎంటీ ఐడియల్ని నిలబెట్టినప్పుడు ఒక స్ట్రేంజ్ సైలెన్స్ అనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ ల్యాంప్స్ వెలిగేవి, బెల్స్ మోగేవి, వేల మంది డివోటీస్ దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు మిగిలిన ఆర్కిటెక్చర్, ఇన్స్క్రిప్చర్స్ ఇంకా వాటి వెనుక ఉన్న హిస్టరీ మాత్రమే మిగిలింది. టెంపుల్ నుండి బయటకు వస్తే మన ముందు కనిపించేది ఈ లాంగ్ స్ట్రీట్ కృష్ణా బజార్. ఇప్పుడు ఇది ఓపెన్ గ్రౌండ్లా కనిపించవచ్చు, కానీ విజయనగర కాలంలో ఇది ఒక బిజీ కమర్షియల్ స్ట్రీట్. రెండు వైపులా స్ట్రాంగ్ బేస్డ్ షాప్స్, మధ్యలో బోర్డర్ రోడ్, మర్చెంట్స్, డివోటీస్, సోల్జర్స్, ట్రావెలర్స్తో ఈ ఎంటర్ ఏరియా ఎంత యాక్టివ్గా ఉండేదో ఊహించండి. ఇక్కడ జైంట్ ఫ్లవర్స్, పూజా మెటీరియల్స్, క్లాత్స్ మరియు డైలీ యూజ్డ్ ప్రొడక్ట్స్ అమ్మి ఉండవచ్చని హిస్టోరియన్స్ భావిస్తున్నారు. ఫెస్టివల్ సమయంలో కృష్ణ ఉత్సవ ఐడియల్ను డెకరేట్ చిరోత్పై ఉంచి ఈ బ్రోడ్ స్ట్రీట్లో గ్రాండ్ వెల్కమ్ నిర్వహించేవారు. డ్రమ్ సౌండ్స్, ట్రెడిషనల్ మ్యూజిక్, డెకరేటివ్ ఎలిఫెంట్స్, ఫ్లవర్ షవర్స్, వేల మంది డివోటీస్. ఈ సైలెంట్ రూయిన్ను చూస్తే ఆ రాయల్ సెలబ్రేషన్ను ఇమాజినేషన్ చేస్తే రీక్రియేట్ చేసి కృష్ణా బజార్ మళ్ళీ మనం కళ్ళ ముందు జీవించినట్టు అనిపిస్తుంది. ఇది కేవలం షాపింగ్ స్ట్రీట్ మాత్రమే కాదు, బిజినెస్, డివోటీస్ అండ్ సెలబ్రేషన్స్ కలిసిన విజయనగర కల్చర్ సెంటర్. ఒకవైపు విక్టరీకి గుర్తుగా నిలిచిన కృష్ణా టెంపుల్, మరోవైపు థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్తో నిండిపోయిన కృష్ణా బజార్. వాటి మధ్య డివోషన్ మరియు ఇంజనీరింగ్ను కలిపిన పుష్కరిణి. ఈ మూడు స్ట్రక్చర్స్ కలిసి విజయనగర సామ్రాజ్యంలోని స్పిరిచువల్ లైఫ్, ఎకనామిక్ పవర్ అండ్ సైంటిఫిక్ ప్లానింగ్ను మనకు గుర్తు చేస్తుంది. కాలం టెంపుల్స్ని
రూయిన్గా మార్చిన, బజార్లోని సౌండ్స్ను సైలెంట్గా మార్చిన, కానీ శ్రీకృష్ణదేవరాయలు విజన్ను మాత్రం ఎరేజ్ చేయలేకపోయింది. ఎందుకంటే హంపీలోని ప్రతి స్టోన్ ఒక స్ట్రాంగ్ స్టోరీ చెప్తుంది. ప్రతి స్కల్ప్చర్ ఒక హిస్టరీని ప్రిజర్వ్ చేసింది. ప్రతి రూయిన్ బిల్డింగ్ ఒక లాస్ట్ ఎంపైర్ గ్రేట్నెస్ను గుర్తు చేస్తుంది. మీకు ఈ కృష్ణ టెంపుల్ కాంప్లెక్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి అన్ఎక్స్ప్లోర్డ్ హిస్టరీ, ఏన్షియంట్ టెంపుల్స్ గురించి మిస్టీరియస్ డెస్టినేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.